వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నా మనసుకి బాగా దగ్గరైనటువంటి ఒక 2 సినిమాలకి నేషనల్ అవార్డ్స్ రావడం అనేది నిజంగానే ఒక తెలుగు ప్రేక్షకుడిగా నేను చాలా గర్వపడుతున్నానండి. అన్ఫార్చునేట్లీ ఆ 2 కూడా చిన్న సినిమాలే. అంటే అన్ఫార్చునేట్లీ అన్నాను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇన్ జనరల్గా చూస్తున్నప్పుడు ఈ నేషనల్ అవార్డ్స్ మీద చాలామందికి ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ అయిపోయింది. వీళ్ళకి అన్ని భారీ బడ్జెట్లు లేదంటే పెద్ద పెద్ద స్టార్సే ఉండాలి అన్నటువంటి ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయింది అనమాట. బట్ దాన్ని దాటి మూలల్లోకి విస్తరిస్తూ లేదు, ఒక ప్రతిభని దేశవ్యాప్తంగా మనం చూపించాలి, దాన్ని మనం గుర్తించాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. దాంతోటే ఈరోజు తెలుగు సినిమాకు కూడా ఒక పట్టం కట్టబడింది. కమిటీ కుర్రోళ్ళు మా అచ్చమైనటువంటి గోదావరి సినిమా, అచ్చమైన గోదావరి సినిమా. ఇంకా మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళకి, ఎస్పెషల్లీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల వాళ్ళకి సినిమా మామూలుగా కనెక్ట్ అవ్వదు. కేవలం 9 కోట్లు అంటే 9 కోట్లతోటి బడ్జెట్, భావోద్వేగాలు ఏ భారీ సినిమాకి కూడా ఒక్క పాయింట్ కూడా ఎక్కడ తగ్గనటువంటి పరిస్థితి. నిజంగా యదువంశీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత డీల్ చేశాడు. దీనికి సంబంధించి ఇనిషియల్గా చాలామందిని ఏమన్నారంటే యాక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే, ఎవ్వరికి కూడా స్క్రీన్ అనుభవం అనేది తక్కువ. ఒక్క ప్రసాద్ బెహ్రా సీనియర్ నటులు సాయి కుమార్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు వీళ్ళందరికీ ఓకే, కానీ యాక్టింగ్ ఆ కమిటీ కుర్రవాళ్ళు మెయిన్ కాస్ట్ వాళ్ళే కాబట్టి వాళ్ళెవరికి అసలు ఏం లేదు, ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేయడం యూట్యూబ్లో దీనికే తప్ప సిల్వర్ స్క్రీన్ మీద లేదు. కానీ అలాంటి వాళ్ళందరూ, అంటే వాళ్ళు అన్నారు అనామకుల్ని హీరోలను చేసిన చూడండి అంటే ఇవాళ నిజంగానే నేషనల్ లెవెల్లో తెలుగు సినిమాతో వాళ్ళందరినీ కూడా హీరోని చేసింది. ఎంత మంచి భావోద్వేగాలు అంటే అందులో నిజంగా చెప్పినట్టు ఆ 12 మంది ఒక గ్రామం, సింపుల్గా చెప్పాలంటే ఒక ఊరి కథ, ఆ ఊళ్ళో జరిగేటువంటి ఉత్సవాలు, ఆ ఊళ్ళో ఉండేటువంటి గొడవలు, రాజకీయాలు, కులాలు, ఇవన్నీ కూడా వచ్చేసి ఎలా జరుగుతాయి. ఇదే పాయింట్లో ఎన్నో సినిమాలు వచ్చి ఉండొచ్చు, డెఫినెట్గా ఎన్నో సినిమాలు వచ్చి ఉండొచ్చు ఇదే ప్లాట్ తోటి. కానీ ఇక్కడ ఉన్నటువంటిది మాత్రం చాలా డిఫరెంట్, ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్. చిన్నప్పుడు వెళ్ళినటువంటివి 90s కిడ్స్ ఏదైతే టైటిల్ పెట్టారు, కానీ 90s కిడ్స్ అంటే ఎలా ఉంటారో స్పష్టంగా చూపించారు అందులోనూ గోదావరి వాళ్ళు. బ్యానర్లు కట్టడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అంతే, అదో రకమైనటువంటిది. ఆ ఇడ్లీ కొట్టు ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుంటారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూస్తే ఓన్ చేసుకుంటారు. అందులోంచి ఆ ఎమోషన్ నుంచి రావడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. సో దీంట్లో ఆ గ్రామం ఎలా బ్రతుకుతుంది, రాజకీయాలు ఎలా మనుషులను విడదీస్తాయి, అలాగే మళ్ళీ బంధాలు ఎలా కలుపుతాయి అనేటువంటి విషయాలు చాలా చాలా సహజంగా చూపించినటువంటి సినిమా. నిజంగా నిహారిక కొణిదెల నేను స్పీచ్ ఇచ్చింది ఈ సక్సెస్ మీట్కి సంబంధించి. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత చిరంజీవి గారు అన్నట్టు ఏంటంటే, రుద్రవీణకి అప్పట్లో నాన్నలు తీసుకున్నాడు, ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావే నేషనల్ అవార్డు, నువ్వు తోపే అంటే నేను తోపను చూసారా. నిహారిక నిజంగా తోపే, ఆ మాటకి డౌట్ లేదు. 9 కోట్ల బడ్జెట్ సినిమాకి థియేటర్లు దొరకట్లేదు, ఓటీటీ ప్లాట్ఫామ్ రాలేదు, ఇలాగ ఎన్నో సమస్యల నుంచి మొత్తానికి వచ్చి చాలా మంచి సక్సెస్. ఈరోజు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాని నిలబెట్టింది మా కమిటీ కుర్రాళ్ళండి. తర్వాత ఇంకొంచెం అంటే ఒక విద్యార్థి, ఒక కుటుంబం, ఒక విద్యార్థి చదువు తల్లి పడేటువంటి తపన, దీనికి సంబంధించినటువంటి అంశంలో వచ్చింది 35. చిన్న కథ కాదు, డెఫినెట్గా అది చిన్న కథ కాదు. ఇది కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి కథ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది నందకిషోర్ డైరెక్టర్గా తీసినటువంటి ఈ సినిమా. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ అవార్డు ఇచ్చింది కమిటీ కుర్రాళ్ళకైతే. ఉత్తమ బాలల చిత్రంగా 35 ఇది చిన్న కథ కాదు అని. ముఖ్యంగా సంగీతానికి ఆ ఫోటోగ్రఫీ, ఆ కలర్ టోను, ఆ తీసినటువంటి విధానం, ముఖ్యంగా ఆ పసిపిల్లాడు పడ్డటువంటి ఆ బాధ కానీ తపన కానీ, ఇంత చేసి లెక్కల్లో 35 మార్కులు రావడం కోసం. నేను కూడా లెక్కల్లో 35 వచ్చి పాస్ అయినవాడిని. కనెక్ట్ అవుద్ది, ఎందుకు అవ్వదు, ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది. సో నో డౌట్ ఈ 2 సినిమాలకి కూడా ఈరోజు జాతీయ స్థాయిలో పట్టం కట్టడం అంటే ప్రతి తెలుగు వారికి మనం పట్టం కట్టుకున్నట్టు. అందుకే ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలి, ఆ చిత్ర బృందాలు రెండింటికి కూడా అభినందనలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు 35 చిన్న కథ కాదు టీమ్. అండ్ బాబు కమిటీ కుర్రోళ్ళు కొట్టేశారా మనం, అంతే, తగ్గద్దు అసలు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.